హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసేసి రెగ్యులేటర్ ఫ్యాన్కి అయితే ఎలా కనెక్ట్ చేయాలో మీకు చాలా సింపుల్గా అయితే చెప్తాను. న్యూ మోడల్ ఫ్యాన్ రెగ్యులేటర్ ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తాను. న్యూ రెగ్యులేటర్లో సాధారణంగా ఫేస్ ఇన్ ఫేస్ అవుట్ 2 వైర్లు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. నోట్లు అనేది డైరెక్ట్గా ఫ్యాన్కి అయితే కనెక్ట్ చేసేస్తారు. డైరెక్ట్గా అయితే నోట్ల వైరు ఫ్యాన్కి అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇది ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తాను. ప్రజెంట్ అయితే నాకు అక్కడైతే ఫ్యాన్ లేదు, బల్బ్కి ఇచ్చి చూపిస్తాను. ఆ బల్బ్ అనేది స్టెప్లుగా వెలుగుతుంది. మీకైతే దీన్ని చాలా సింపుల్గా అయితే చూపిస్తాను, చూడండి. స్విచ్ నుండి వచ్చే వైరు ఫేస్ డైరెక్ట్గా ఈ స్విచ్ అనేది కింద పక్క అనేది ఇచ్చేయాలి. ఇది వచ్చి ఫేస్ వైరు. ఈ ఫేస్ వైర్ అనేది మనం డైరెక్ట్గా కింద పక్క అనేది కనెక్ట్ చేసేసుకుందాం. కింద పక్క అనేది ఫేస్ వైర్ ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెగ్యులేటర్ అనేది ఫ్యాన్ రెగ్యులేటర్ అనేది మనం పై పక్క కనెక్ట్ చేసుకోవాలి. స్విచ్కి పై పక్క కనెక్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా పై పక్క రెగ్యులేటర్ స్విచ్ కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక వైర్ ఉంది కదా రెగ్యులేటర్కి, ఈ వైర్ వచ్చేసి మనం అనేది ఫ్యాన్ వైర్ అయితే ఫేస్కి అయితే ఇచ్చేసుకుంటాం. పవర్ అయితే ఆఫ్ చేసుకొని వర్క్ అయితే చేయాలి ఫ్రెండ్. సేఫ్టీ టేప్ అయితే చేసుకున్నాం. సేఫ్టీ చాలా అవసరం. చెప్పులు కంపల్సరీగా ఉండాలి. లూజ్ కనెక్షన్ ఇవ్వకూడదు. ఇలా టైట్గా బిగించుకొని కనెక్ట్ అయితే చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు ఏం చేయాలి ఫ్రెండ్స్, ఇది ఫ్యాన్కి డైరెక్ట్గా నోట్లో వైరు కనెక్ట్ అయిపోతుంది. ఇది నేరుగా నోట్లకి ఇచ్చేసేయాలి. ఇప్పుడైతే మీకు కనెక్షన్ ఇచ్చి చూపిస్తాను. ఇప్పుడైతే పవర్ అయితే సప్లై ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే స్విచ్ అయితే ఆన్ చేస్తున్నాను. స్విచ్ అయితే ఆన్ చేశాను. ఇప్పుడు రెగ్యులేటర్ అనేది మనం చూశారు కదా, చూడండి. ఇది స్టెప్గా మనం ఫస్ట్లో అయితే పెట్టుకుంటాం. చూసారా, వెలిగింది కదా. ఇప్పుడు రెండో స్టెప్కి, మూడో స్టెప్కి, 4, ఇది 5. చూసారు కదా ఎంత బ్రైట్గా వెలుగుతుందో. ఇంతే ఫ్రెండ్, చాలా సింపుల్గా మనమైతే బల్బు కనెక్షన్ అయితే ఇచ్చాం కదా, అలాగే ఫ్యాన్కి కనెక్ట్ చేసుకోవాలి. నోట్ల వైర్ అనేది డైరెక్ట్గా మనకైతే ఫ్యాన్కి అయితే ఇచ్చేస్తాం ఫ్రెండ్స్. ఎర్త్ అనేది బాడీకి అయితే ఫ్యాన్కి రాడ్ ఉంటుంది కదా, దానికి ఇచ్చేస్తాం. ఫైనల్గా మనం ఏం చెక్ చేసుకోవాలంటే, స్క్రూస్, మనం స్విచ్ స్క్రూస్ ఉంటాయి కదా, అవి టైట్గా బిగించుకోవాలి. స్విచ్ ఆన్ చేసి మనం స్పీడ్ అనేది చెక్ చేసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి.